హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనము గోడంబి పలుకులు సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 3 గ్లాసులు నీళ్లు వేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వండి. స్టవ్ మీద ఒక బాండెలు పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి ఒక గుప్పెడు గోడంబి పలుకులు వేసి వేయించి పక్కన పెట్టేయండి. అదే నెయ్యిలో 2 గ్లాసులు సేమియా వేసి వేయించి పక్కన పెట్టేయండి. 1 గ్లాస్ సేమియాకు 1.5 గ్లాసు నీళ్ళు కరెక్ట్గా కొలత అనమాట. కొద్దిగా నూనె వేసి ఆవాలు కొద్దిగా, పచ్చెనపప్పు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, 4 పచ్చిమిర్చి చీల్చి వేసి 2 ఉల్లిపాయలు పెద్దవి సన్నగా పొడవుగా కట్ చేసి వేసి మగ్గిన తర్వాత వేయించి పక్కన పెట్టిన సేమియా వేసి ఒక్కసారి కలుపుకొని పక్క స్టవ్లో పెట్టిన నీళ్లు 3 గ్లాసులు పెట్టాం కదా, అది వేసి ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి 70% ఉడికిన తర్వాత గోడంబి పలుకులు వేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, తినే కొద్దీ తినాలనిపిస్తుందని. ఒక్కసారి చేశారంటే ఇక వదిలిపెట్టరు. నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.